సో గాయ్స్ ఈరోజు డే 3 సౌత్ గోవా ఎక్స్ప్లోర్ చేస్తున్నా. సౌత్ గోవాలో బటర్ఫ్లై బీచ్ చూసిన ఇప్పుడే. లింక్ బటర్ఫ్లై బీచ్ ఎట్లా వెళ్ళాలి, ఏమేమి ఉంటుంది, ఎట్లుంటుంది అనేది అదంతా వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసిన. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. మస్తు ఉంది బటర్ఫ్లై బీచ్. ఇప్పుడు ప్రస్తుతానికైతే బటర్ఫ్లై బీచ్ దగ్గరనే ఉన్నా. ఇక్కడ నుంచి అగోండా బీచ్ అండ్ కంబోడిరామా ఫోర్ట్, కంబోడిరామా బీచ్ అక్కడికి వెళ్తున్నా. సో అక్కడ వ్యూ ఎట్లుంటుందో చూద్దాం. బీచ్లు అన్నీ సేమ్ ఉన్నాయి. ఏంటంటే బీచ్లు అన్నీ సేమ్ ఉండడం వల్ల కొంచెం మళ్ళీ బీచ్ అయినా మళ్ళీ కొంచెం డిఫరెంట్గా ఏమన్నా బీచ్లో ఏమన్నా డిఫరెంట్ లుక్, డిఫరెంట్ వ్యూ ఏమన్నా ఉంటే మంచిగా ఉంటుంది. సో చూద్దాం. అగొండ బీచ్ బాగుంది చూడడానికి. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి కంబోడిరామా బీచ్, కంబోడిరామా ఫోర్ట్ ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ పంజిమ్ వెళ్ళాలి. ఇంకా రూమ్కి పంజిమ్లో రూమ్ అనేది పంజిమ్ వెళ్ళాలి. చలో లెట్స్ గో టు అగొండ బీచ్. ఆమ్లెట్ దీనికి 100 రూపీస్. 2 ఆమ్లెట్ 2 ఎగ్స్ వేసి వేసిండు 100 రూపీస్ దీనికి. మరి ఘోరం అంటే ఘోరం ఉన్నాయి రేట్లు, ఏం చెప్పాలన్నా. కానీ ఆకలి అవుతుంది కొంచెం, కడుపులో ఏమైనా వాడేసుకుందామని. సో అగొండ బీచ్లో పెద్ద ఏం లేదు, నార్మల్ బీచ్ లాగానే ఉంది. కాకపోతే మంచిగా ఉంది, క్లీన్గా ఉంది బీచ్. ఎక్కువ రష్ లేకుండా, అడవిడి లేకుండా, కొంచెం ఆడిగిడుకు వెడల్పు, 2 కొండల మధ్యలో మంచిగా అనిపించింది. తప్పు చెప్తుండు, పెద్దగా ఏం లేదు కాదు, పెద్దగానే ఉంది, మంచిగా ఉంది. సో మళ్ళీ ఇక్కడ ఏంటంటే అగొండ బీచ్ మంచిగా ఉంది. రిసార్ట్లు ఉన్నాయి చాలా, బీచ్ సైడ్ రిసార్ట్లు బాగున్నాయి. కొంచెం యూనిక్ స్టైల్గా ఉన్నాయి రిసార్ట్లు, మంచిగా చూడడానికి బాగున్నాయి. అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే బైక్ పార్కింగ్, పే పార్కింగ్ లేదనమాట. మంచిగా పెట్టేసుకొని లోపలికి వెళ్ళేసి వచ్చినాము. మాకైతే ఎవరు అడగలేడు. సౌత్ గోవాలో స్కాములు 10% తక్కువ అయితే. స్కాములు అయితే కావని కాదు, స్కాములు అయితే, కానీ అక్కడ 100% అయితే, ఇక్కడ 10% అయితే అంతే. బీచ్లలో కూడా ఎక్కువ పబ్లిక్ లేకుండా, ఎక్కువ రష్ లేకుండా నార్మల్గా మంచిగా అనిపిస్తున్నాయి, నీట్గా ఉన్నాయి బీచ్లు. సో ఎక్కువ టైం స్పెండ్ చేయలేను, బీచ్లు ఎప్పటికీ చూసుకుంటూనే వస్తున్నా కాబట్టి ఒక 10 మినిట్స్ ఉన్నా అంటే అంతే. ఇంకా ఇందులో అగొండ బీచ్లో ఇక్కడ నుంచి క్యాండీరామ్ బీచ్కి వెళ్ళాలి. 20 కిలోమీటర్స్ 21 కిలోమీటర్స్ ఉంది. చలో. సో ఇది కంబోడిరామా బీచ్ పార్కింగ్ ప్లేస్. పార్కింగ్కి పైసలు అయితే ఏం తీసుకోవట్లేరు. ఇవతల సైడ్ బీచ్ ఉంది. కంబోడిరామా బీచ్లో స్పెషల్ ఏంటంటే ఇదే అన్నమాట. లైన్ కట్టిరీడా ఫోటోలు దిగనీకి దీని దగ్గర. ఇది ఒక్కటే ఉంది, ఒక్కదానికి లైన్ కట్టారు. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినా కూడా అది కరెక్ట్ క్లిప్ రాలేదు. మళ్ళీ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలంటే ఏముందంటే ఒక్కటే ఉంది కాబట్టి వచ్చినట్టు వీళ్ళనే లైన్ కడుతున్నారు దానికాడ ఫొటోస్, వీడియోస్ తీయడానికి. కాకపోతే ఒక్క క్లిప్ తీసిన మస్తు వచ్చింది, అది క్లిప్ మాత్రం మస్తు వచ్చింది. సన్ రైజ్ అదంతా ఈలెట్ వచ్చింది, తొక్కు అనిపించింది. ఒక్కరు కాకపోతే ఒకరు ఆగట్లేదు అసలు ఆడ. కొంచెం కూడా టైం దొరుకుతుంది. ఒక ఫోటో దిగిన ఒక్క ఫోటో కూడా చక్కగా రాలేదు అసలు. చలో ఇదే కంబోడిరామ్ బీచ్. నెక్స్ట్ ఇక్కడ నుంచి కంబోడిరామ్ ఫోర్ట్ ఉంది ముందల, అటు సైడ్ ఉంది కొంచెము. ఈ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ అవే ఉంది. లెట్స్ గో టు కంబోడిరామ్ ఫోర్ట్. కంబోడిరామా ఫోర్ట్ ఇది. సో కంబోడిరామా ఫోర్ట్ అయితే క్లోజ్ ఉంది. 9:30 నుంచి 5:30 వరకే. ప్రస్తుతం టైం అయితే 5:50 అవుతుంది. అసలు సింపుల్గా చెప్పేస్తుండు, నో ఎంట్రీ. టైం చూడు, నో ఎంట్రీ, అంతే సింపుల్గా చెప్పేస్తుండ్రు. ఎంత రిక్వెస్ట్ చేసినా 5 మినిట్స్ వీడియో తీసుకుంటా అని చెప్పినా కూడా నో ఎంట్రీ, అంతే. ఇంకా కంబోడిరామా ఫోర్ట్, ఆడ ఫోర్ట్ క్లోజ్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడ దగ్గరలో కోలా బీచ్ ఉంటుంది. కోలా బీచ్లో సన్సెట్ బాగుంటుంది. వెళ్దాం అనుకున్నాము 10 కిలోమీటర్స్. వెళ్ళేలోపే సన్సెట్ అయిపోతుంది. నిన్న కూడా అట్లనే అయింది. సో అందుకే మళ్ళీ ఇక్కడికే వచ్చినాము. ఇక కంబోడిరామా బీచ్కే వచ్చినాము. ఇక్కడే సన్సెట్ చూసుకొని ఈవినింగ్ వరకు కూర్చొని రిటర్న్ టు పంజిమ్. ఇంకా
సో అది గైస్ సన్సెట్ కంబోడి రామా బీచ్లో బాగుంది, మస్తు అనిపించింది. పైన కూర్చొని అట్లా సముద్రం అట్లా సన్సెట్ మస్తు అనిపించింది నిజంగా. ట్రై చేయండి ఒకసారి, ఒకవేళ గోవా వస్తే కంబోడి రామా బీచ్లో ట్రై చేయండి. లేదంటే టైం ఉంటే ఇక్కడ కోలా బీచ్ ఉంటుంది, కోలా బీచ్లో కూడా సన్సెట్ బాగుంటుంది, అక్కడికి కూడా కుదిరితే వెళ్ళండి. చలో ప్రస్తుతానికైతే ఇంకా 2 hours పంచిమ్ ఇక్కడ నుంచి. లెట్స్ గో టు రూమ్. ఇంకా సో అది గాయస్ కంబోడి రామా బీచ్ అండ్ కంబోడి రామా ఫోటో అయితే క్లోజ్ ఉండే, ఎంట్రీ లేకుండే. మళ్ళీ రిటర్న్ కోలా బీచ్కి వెళ్ళి సన్ రైజ్ చూద్దాం అనుకున్నాం, కానీ టైం అయిపోతుందిలే ఎందుకు సన్ రైజ్ కూడా మిస్ అవుతామని చెప్పి కంబోడి రామా బీచ్ దగ్గరనే సన్ రైజ్ చూసినాము. కంబోడి రామా బీచ్ అన్ని బీచ్లాగా కాదు, ఒక హై నుంచి వ్యూ ఉంటుంది అనమాట. పై నుంచి వ్యూ ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. కిందికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. రిసార్ట్స్లో ఉంటే వాళ్ళు, రిసార్ట్స్లో ఉన్న వాళ్ళు వెళ్తున్నారు కిందికి అంతే. పైనుంచి వ్యూ బాగుంది, సన్ రైజ్ కూడా మస్తు ఉండే, మంచిగా అనిపించింది. సౌత్ గోవా ఒక్కొక్క ప్లేస్లో ఒక మంచి ఫీలింగ్ ఉండే. బటర్ఫ్లై బీచ్ వెళ్ళిన, బటర్ఫ్లై బీచ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసిన, బటర్ఫ్లై బీచ్ బాగుండే వ్యూ. అండ్ కంబోడి రామా బీచ్ కూడా మస్తు ఉంది. అది కథ ఈరోజు డే 3. నెక్స్ట్ రేపు వాటర్ స్పోర్ట్స్ వెళ్దాం అనుకుంటున్నా. లెట్స్ సీ. ఇంకా ఎవరైనా వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గోవా రావాలనుకుంటే కింద ఒక నెంబర్ ఇస్తున్నా అన్నది, మన తెలుగు వాడే బ్రో, మంచిగా చూసుకుంటాడు. రూమ్స్ ఉంటాయి వాళ్ళదే, మన తెలుగు ఫుడ్ ఉంటుంది. దోశ మాత్రం మస్తు ఉండే, మార్నింగ్ టిఫిన్ మన తెలుగు ఫుడ్ ఉంటుంది. రూమ్స్ ఉంటాయి, రూమ్స్ అండ్ బయట ఎక్కడెక్కడ వెళ్ళాలి అదంతా అన్ననే చెప్తాడు. అండ్ ఆయన ప్లాన్ చేస్తాడు, మనం మంచిగా వెళ్ళిపోవచ్చు, ప్లాన్ చేసిన దాని ప్రకారం వెళ్ళిపోవచ్చు. అండ్ వాటర్ స్పోర్ట్స్ ఆయననే చేపిస్తాడు, అన్ని ప్యాకేజ్ ఉంటుంది. ఒకసారి కాల్ చేసి కనుక్కోండి. గోవాలో స్కాములు మాత్రం మాట్లాడితే స్కామ్ చేయడానికి ట్రై చేస్తారు, స్కాములకు గురి కాకండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తా. అంతే, మళ్ళా బాయ్.